రేంజ్లో ఉన్నాయి. 1180 పైన వచ్చేసి 715, 2870, 210 రూపీస్, 265 లంచ్ బాక్స్, 98, 770 రూపీస్, 125. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో నేను అగ్రోమెక్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది ఏదైతే చూపించానో దానికి ఎక్స్టెన్షన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఇదనమాట. ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్యూమినియం కుక్వేర్, గిఫ్టింగ్ ఫ్రేమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. సో మనం స్టార్టింగ్లో వెళ్ళిన వెంటనే మనకి స్టీల్ సామాన్లు ఏవైతే ఉంటుందో అదంతా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ప్లేస్ చేసి ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనం వేయించుకునేవి అవి ఇవి తీసుకుంటాం కదా ఆయిల్లో, అవి కానీ మనకి టీ వడగట్టుకునేవి కానీ అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకు స్టవ్కి సంబంధించినవి, మనం స్టవ్ వెలిగించుకునేవి, లైటర్స్ ఏంటి, మనం తరుముకునేవి, మనం కూరగాయలు తరుముకుంటాం కదా అవి ఏంటి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ ఏంటి, 175 ఏంటి, 200 అన్ని రేంజెస్లో ఉన్నాయన్నమాట. మీరు ఏ ప్రోడక్ట్ చూసినా కూడా ఆ ప్రోడక్ట్ మనకి తక్కువ రేంజ్ నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు అన్ని కాస్ట్లో దొరుకుతాయి. దొరకందంటూ కూడా ఏమీ ఉండదు, ప్రతిదీ ఇక్కడ ఉంది. మనకు ఆ అగ్రోమెక్లోనే ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకోవడానికి ఏమీ లేదు. అక్కడ ఏంటంటే కలెక్షన్ ఎక్కువ ఉంది, ఇక్కడ కలెక్షన్ కొంచెం తక్కువ చేసేసి మనకి ఇక్కడ అన్నీ పెట్టారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వేపుకునేవి ఏవైనా ఆయిల్లో నుంచి తీసుకోవాలనుకుంటే మనం తీసుకునేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కంటిన్యూషన్కి మనకి అవి మనం చెక్కుకునేవి, పీల్ చేసుకునే ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో నాకు తెలిసినంతవరకు ఇవన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉండే, అంటే నేను ప్రైస్ వీటి అంతగా చూసుకోలేదు. అండ్ మనకి బౌల్స్ ఏంటి, చెక్కుకునేవి ఏంటి, కత్తెరలు ఏంటి అన్నీ ఉన్నాయి. కత్తెరలు వచ్చేసి మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో 49, 59 ఆ రీజనబుల్ కాస్ట్లో. ఇవన్నీ ఏమో మనం అచ్చులు, దీన్ని ఏదో అంటారు, మేము ఆంధ్రాలో చేసుకుంటాము, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇదేమో మనకి నిమ్మకాయ పిండుకొనేవి అవి ఇవి అనేసి అన్నీ ఉన్నాయండి, ఏదే లేదంటూ లేదు. మనకి చిన్న స్పూన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. మనము పిండి కలుపుకునేది కానీ, ఎగ్ మిక్స్ చేసుకునేది కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అయితే ఇవి క్యూట్వి మనం చక్కెరలు అలాంటివి వేసుకునేవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి చిన్నగా నేను చెప్పినట్టు ఎగ్ మిక్స్ చేసుకునేది మనకి చిన్నది కావాల్సి ఉంటుంది కదా అదనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ బౌల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్న కింద బౌల్స్ వచ్చేసి మనకి ఇది నేను పట్టుకున్నది 275 రూపీస్. తర్వాత ఇక్కడ నైఫ్స్ వచ్చేసి మనకి 150 రూపీస్, 170 రూపీస్ ఆ రేంజ్లో పడుతుంది. కత్తెరలు వచ్చేసి మనకి 425, 320 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ బౌల్ వచ్చేసి 420 రూపీస్. ఇంకొంచెం పెద్ద సైజ్ది తీసుకుంటే 490 రూపీస్ ఉందన్నమాట. నాకు తెలిసి ఇది రీజనబుల్ కాస్టే అనుకుంటున్నాను, అంటే ఇది స్టీల్ కదా, స్టీల్కి మనకు అంత కాస్ట్ పడుతుంది. తర్వాత మనకి నైఫ్ వచ్చేసి 175, 125, 225 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి చపాతీ అట్లాంటివి చేసుకోవడానికి పెనాలు ఉంటాయి కదా అది. అండ్ ఇక్కడ హోల్డర్, మనం వేడివి హోల్డ్ చేసేది కానీ, ఐస్ క్రీమ్ వేసుకునేది కానీ మనకు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది రుబ్బుతారు కదా చిన్నది, మసాలాలు రుబ్బుకోవడానికి రుబ్బేది కానీ 450 రూపీస్ ఉండే అది. స్టాక్ కూడా మనకి ఎక్కువ కావాలనుకున్న అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ హోల్డర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి అనమాట. మనకి బియ్యం తీసుకుంటాం కదా, బియ్యం తీసుకునేది కూడా ఉంది అవైలబుల్ ఇది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వాఫల్స్ చేసుకోవడానికి దానికి దీనికి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ బౌల్ వచ్చేసి 175 రూపీస్, సెక్షన్ అంతా 175 ఉండే. ఇక్కడ కింద ఈ ప్యాన్స్ వచ్చేసి మేబీ ఇవి ఇడ్లీయా లేకపోతే పునుగులు సంథింగ్ వేసుకుంటాం కదా ఆ ప్లేట్స్ అనుకుంటా. ఐ హ్యావ్ నో ఐడియా, అంతగా నాలెడ్జ్ లేదు నాకు. బట్ దే వర్ వెరీ క్యూట్, చిన్న చిన్న ఇడ్లీలు వచ్చేలా ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఇడ్లీలు దీనిపైన రావు, మేబీ పునుగులే అనుకుంటున్నాను నేను. సో ఇట్ వాజ్ వెరీ క్యూట్ అనమాట. తర్వాత మనకు వచ్చేసి బౌల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పెద్ద బౌల్ వచ్చేసి మనకి 710 రూపీస్ పడుతుంది అనమాట. ఇదంతా బౌల్స్, పెద్ద పెద్దగా మనకి గిన్నెలు ఉంటాయి కదా వండుకోవడానికి, ఆ గిన్నెలు అనమాట. ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి. 699 రూపీస్, 410 రూపీస్ ఆ రేంజ్లో. ఇది నేను చూసినంత వరకు అయితే ఈ కలెక్షన్ అయితే మనకి
సనత్ నగర్లో కొంచెం ఎక్కువ స్టాక్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాజ్ ఇది కొంచెం చిన్న సైజ్ అని చెప్పా కదా, సో అక్కడ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ కూడా బాగానే ఉంది, మనకి కావాల్సినవి అయితే దొరికేస్తాయి. మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బియ్యం జల్లెడ చేస్తాం చూడండి, అదొకటి. ఇక్కడ బౌల్స్ చాలా ఉన్నాయి, ఇవి వచ్చేసి 175 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఎంత పెద్దగా ఉంటే అంత కాస్ట్ ఎక్కువ, కొన్ని డిస్కౌంట్ చేస్తున్నారనమాట అంత పెద్దగా ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మిల్క్ బౌల్స్ది ఉందన్నమాట చూడండి, డిఫరెంట్ సైజెస్లో పాలు కాసుకునేది ఉంది ఇక్కడ. అండ్ మనకి వీటి రేంజ్ వచ్చేసి 335 245 ఆ రేంజ్లో. ఈ కిందది వచ్చేసి మనకి 270 రూపీస్ పడుతుంది అనమాట. మనకి కింద ప్లేట్స్, దానిపైన పెట్టుకునే ప్లేట్స్ కూడా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి కొబ్బరి కొట్టేది, మనం అక్కడ కొబ్బరి కొట్టేటప్పుడు మధ్యలో ఒకటి ఉంటుంది కదా, అది దాంట్లో ప్లేస్ చేశారు కొబ్బరి కొట్టుకోవడానికి మనకి. ఇక్కడ కింద వీటన్ని కాస్ట్ వచ్చేసి మనకి 275 నుంచి 240 రేంజ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 245 ఉందన్నమాట. తర్వాత మనకి ఇక్కడ బిందెలు కానీ అన్నీ ప్లేస్ చేసి ఉంచారు. ఈ బిందెల కాస్ట్ వచ్చేసి 445 రూపీస్ ఉంది. చూసారు కదా, చిన్న సైజ్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి మనం బియ్యం పెద్ద డబ్బాల్లో పెట్టుకుంటాం కదా, బియ్యం డబ్బా వచ్చేసి 800 రూపీస్ ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి స్టీల్ డబ్బాలు, ఈ డబ్బా వచ్చేసి మనకి 1250 రూపీస్ పడుతుంది. తర్వాత ఈ సోను బ్రాండ్ మనకు వచ్చేసి ఇది 1555 పడుతుంది అనమాట. చూడండి, ఇది మనకి వండుకోవడానికి కర్రీస్ అవి వండుకోవడానికి ఉంటుంది కదా, ఆ బౌల్స్ అనమాట. ఇక్కడ వీటి కాస్ట్ వచ్చేసి 1299, 1655 దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ. దీని కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్ పడుతుంది. ఇడ్లీ సెట్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఇడ్లీవి సపరేట్గా కూడా తీసుకోవచ్చు మనం, సెట్ కాకపోయినా కూడా సింగిల్గా ఇడ్లీది మనకు పోయిందనుకోండి పెట్టుకోవడానికి అవి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద చూస్తే సాంబార్ బౌల్స్ ఉన్నాయన్నమాట, అన్నీ ఒకటే ప్రైస్ 195, సేమ్ సైజులో ఉన్నాయి ఇవి సాంబార్ బౌల్స్. పెద్దవి కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి వేరే సెక్షన్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ మాత్రం 195. సో నేను చెప్పా కదా కొంచెం పెద్ద సాంబార్ డబ్బాస్ కూడా ఉన్నాయనేసి, ఇక్కడ 210, 105 రేంజ్లో కూడా సాంబార్ డబ్బాస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కిందది వచ్చేసి 105 రూపీస్. మనకి ఇక్కడ కట్టర్స్, టేబుల్స్ అవి ఉంటాయి కదా కటింగ్ చేసుకునేవి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మన కట్టర్ వచ్చేసి 115 రూపీస్, ఇది వచ్చేసి 590 రూపీస్. చూసారు కదా, ఇది ఈజీగా కట్ చేసేసుకునేలాగా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకొని పక్కనే అన్నీ వేసేసుకోవడానికి పెట్టిందేమో 360 రూపీస్ పడుతుంది మనకి. తర్వాత కిందకి వెళ్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టర్ టేబుల్స్ చూడొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి రుబ్బుకునేది ఇది వచ్చేసి 830 రూపీస్ పడుతుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి చెక్కుకునేది 532 రూపీస్. తర్వాత ఈ వీల్ తిప్పుకునేది నార్మల్గా ఏదైనా పిండేసుకున్నా మేబీ అలా తిప్పుకునేది అనుకుంటా, ఇది వచ్చేసి 200 రూపీస్. ఆయిల్ డబ్బాస్ వచ్చేసి ఇక్కడ మనకి 175 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇదేమో చాపర్, ఇది కూడా మనకి కొంచెం ఎక్కువ కాస్టే ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రుబ్బుకునేవి 720 రూపీస్ కింద పెట్టినవి. మళ్ళీ చపాతీది, ఇక్కడ చపాతీ చేసుకునేది 760 రూపీస్ ఆ గ్రీన్ కలర్ది. తర్వాత మనకు వచ్చేసి జంతికలు చేసుకునే మిషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది ఓల్డ్ స్కూల్ టైప్లో జంతికలు చేసుకునేవి, ఇవి వచ్చేసేమో 240 రూపీస్. దీంట్లోనే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జంతికలు చేసుకునేవి కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కిందకి వెళ్తే మనకి హాట్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఇవేమో మనకి చపాతీ చేసుకునేవి అయితే, పక్కనే మనకి హాట్ ఏదైనా ఉంటే మనం పెట్టుకోవడానికి దొరుకుతాయి కదా డైనింగ్ టేబుల్ పైన, అదనమాట ఇది హాట్ ప్యాన్. తర్వాత మనకి ఇక్కడ వుడెన్లో మనకి స్పూన్స్ కానీ బటర్ మిల్క్ చేసుకునేవి కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్పూన్ వచ్చేసి మనకి 85 రూపీస్ పడుతుంది. తర్వాత మనకి పక్కనే బటర్ మిల్క్ చేసుకునేది కూడా ఉంది. చపాతీ రోలర్ వచ్చేసి మనకి 199 రూపీస్ పడుతుంది. బటర్ మిల్క్ చేసుకునేది వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. అండ్ మనకి నేను చెప్పినట్టు చపాతీ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. వీటి కాస్ట్ వచ్చేసి 650, అన్నీ మ్యాక్సిమం 650, 445. మనకి లాస్ట్ కాస్ట్ వచ్చేసి 300 ఆ రేంజ్లో పడుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఆ కింద దాని కాస్ట్ వచ్చేసి మనకి 650 పడుతున్నాయి అవి. తర్వాత కొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ 445 రూపీస్ అనమాట. ఇవి ఆ వుడెన్ మెటీరియల్ వేరు, ఇది మెటీరియల్ వేరు కదా, సో డిఫరెంట్ కాస్టింగ్. ఆ కార్నర్ వచ్చేసి మనకు కొంచెం చిన్న సైజులో 300 రూపీస్ పడుతున్నాయి అనమాట. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి.
సో మనకి ఇక్కడ వచ్చేసి బౌల్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ బౌల్స్ అలా పెట్టుకునేవి, అవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. 288, 178, 600, 700 ఆ రేంజ్లో. ఇది వచ్చేసి మనకి రెస్టారెంట్స్లో కర్రీస్ అట్లా పెట్టిస్తారు కదా, అది 410 రూపీస్ పడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ బౌల్స్ వచ్చేసి మనకి 245 రూపీస్ పడుతున్నాయి. ఇవి మనం పాలు కాసుకోవడానికి కానీ కర్రీస్ కానీ వాడుకోవచ్చు. ఈ బ్లాక్ దానికి వచ్చేసి 740 రూపీస్ పడుతున్నాయి. కింద మనకి బౌల్లా ఉంది, వాటి కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. దాని డిజైన్ చాలా ప్రిటీ ఉంది. తర్వాత ఇక్కడ వీటన్ని కాస్ట్ వచ్చేసి మనకి 255, 225 ఆ రేంజే. ఈ డిజైన్ ఉన్నదైతే ఇక్కడ ఉండేది 1470 రూపీస్. దాని పక్కది కొంచెం చిన్నది 1160 రూపీస్ పడుతున్నాయి అనమాట. ఇక్కడ దీని అయితే 105 రూపీస్ పడుతుంది. దాని పక్కది మిక్స్డ్లో వచ్చింది అయితే 100 రూపీస్ పడుతుంది అనమాట. చిన్నవి చిన్న చిన్న బౌల్స్ లాగా. తర్వాత మనకు వచ్చేసి బౌల్స్కి కొంచెం పైన ఇవన్నీ 675, 405 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి. మనకి ఇది మళ్ళీ మిక్స్డ్ ఉంది, బ్రాస్కి దీనికి మిక్స్లో కూడా ఉన్నాయన్నమాట. అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ నుంచి అన్ని ప్రైజెస్. సో ఇక్కడ ఆ బాక్సెస్ వచ్చేసి 140 రూపీస్, ఈ బాక్సెస్ వచ్చేసి మనకి 160 రూపీస్, 115 రూపీస్ ఆ రేంజ్లో ఉంది మనకి. తర్వాత కొంచెం హెవీలో కూడా కావాలనుకుంటే 210 రూపీస్, 148 రూపీస్ ఆ రేంజ్లో ఈ సెక్షన్ ఉందన్నమాట. మనకి కిందకి వెళ్తే 130 రూపీస్, 210 రూపీస్, 105 రూపీస్, చిన్న బాక్స్ అయితే 105 రూపీస్ ఆ రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బౌల్ ఉందన్నమాట, కొంచెం పెద్ద బౌల్స్ లాగా. ఈ బౌల్స్ వచ్చేసి మనకి 119 రూపీస్ పడుతుంది. అది దాని కింద ఇది వచ్చేసి 335 రూపీస్ బాక్స్. తర్వాత మనకి ఇక్కడ ఇది వచ్చేసి 139 రూపీస్. సో ఈ బాక్స్ పెద్ద బాక్స్ వచ్చేసి మనకి 360 రూపీస్ పడుతుంది. ఇక్కడ పక్కన ఇది ఉంది కదా, దీని కాస్ట్ వచ్చేసి మనకి 168 రూపీస్ పడుతుంది. సో ఇలాగే చాలా బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ, డిఫరెంట్ సైజెస్లో. మనకి ఏది కావాలనుకున్న పిల్లలకి స్కూల్కి కూడా మనం ఇవి యూజ్ చేయొచ్చు. అన్ని రకాలవి ఉన్నాయి, పెద్దోళ్ళు పండ్లకు తీసుకెళ్లే వాళ్ళకి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా మళ్ళీ బాక్స్ సెక్షన్. మనకి కర్రీస్ పెట్టుకునే సెక్షన్, లైక్ వండుకున్నాక మనం కర్రీస్ పెడతాం కదా టేబుల్ పైన, ఆ సెక్షన్ కూడా ఉందన్నమాట. వీటిలో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా కలెక్షన్ ఉంది, లేదంటూ ఏం లేదు. ఇందాక నేను ఏదైతే ఫ్లాస్క్స్ చూపించానో అది కొంచెం పెద్ద సైజెస్లో ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి మనకి 230 రూపీస్. ఇదంతా బాక్సెస్ సెక్షనే, బట్ నేను కొంచెం చూపిస్తున్నాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. దాని కాస్ట్ వచ్చేసి 330 రూపీస్. తర్వాత ఇక్కడ మనకి ఈ బౌల్స్ వచ్చేసి మనకి 135 రూపీస్ పడుతున్నాయి అన్నమాట ఇవన్నీ. మళ్ళీ తర్వాత ఈ వైట్ బాక్సెస్ కూడా మంచి ప్రిటీ తక్కువ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఈ బౌల్స్ వచ్చేసి మనకి 240 రూపీస్ పడుతున్నాయి. ఈ బాక్స్ వచ్చేసి మనకి 265 రూపీస్ పడుతున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి 130 రూపీస్. ఇంకొంచెం పెద్ద బాక్సెస్ కావాలనుకుంటే 495 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ పింక్ బౌల్స్ అవి ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. పైన బాక్స్ 270 రూపీస్ పడుతుంది. నేను చెప్పినట్టు ఈ వైట్ బౌల్స్ అయితే 135 రూపీస్. సో మనకి ఇక్కడ వచ్చేసి ప్లేట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఆఫర్ నడుస్తుంది, 50% ఆఫ్. అండ్ ఇక్కడ కేజీ లెక్కను కూడా ఇస్తున్నారనమాట. అంటే మనకి 1 kg తీసుకుంటే 50% ఆఫ్ అట్లా కూడా ఇస్తున్నారు. సో 700, 440 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్లవర్ది వచ్చేసి మనకి 330 రూపీస్ పడుతుంది. చూడండి, సారీ ఇది 440 రూపీస్. సో తర్వాత మనకి ఇక్కడ వచ్చేసేటప్పటికి దీని కాస్ట్ వచ్చి పెద్ద ప్లేట్ కాస్ట్ వచ్చేసి మనకి 330 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ చెప్పినంటే సమ్ ప్లేట్స్ ఆర్ లైక్ కేజీ లెక్కన. ఇది వచ్చేసి మనకి 280 రూపీస్ పడుతుంది, కొంచెం తక్కువ ప్రైస్లో, చిన్న సైజ్ కాబట్టి. తర్వాత మనకి దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ పడుతుంది. దాని కింద ఈ టిఫిన్ దాని కాస్ట్ వచ్చేసి 231 రూపీస్ పడుతుంది. మనం రెస్టారెంట్స్లో అక్కడిక్కడ చూస్తుంటాం కదా అలాంటి ప్లేట్స్. ఇదంతా మనకి ఇంకా ప్లేట్ సెక్షన్. అండ్ కంప్లీట్ అవ్వలేదు, లోపల కూడా కొంచెం ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా స్టీల్ సెక్షన్ అండి, చాలా అంటే చాలా స్టీల్ దొరుకుతుంది మీకు కావాల్సిందల్లా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లాసెస్ సెక్షన్. ఇక్కడ గ్లాసెస్ కేజీ 360 రూపీస్. ఆ చిన్న గ్లాసెస్ చూసారు కదా, నేను ఫస్ట్ 380 అని ఉందేంటా అనేసి అనుకున్నాను, కానీ 380 ఒకదాని కాస్ట్ కాదు, కేజీ తీసుకుంటే 380 రూపీస్. తర్వాత మనకి ఇక్కడ పక్కనే బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్ వచ్చేసి మనకి 92 రూపీస్. పిల్లలకి స్కూల్కి పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ బాక్సెస్ వచ్చేసి. మనకి ఇక్కడ కింద గ్లాసెస్ వచ్చేసి 99 రూపీస్ ఒక గ్లాస్. దిస్ ఇస్ నాట్ కేజీది. కొంచెం డిజైన్ ఉన్నదైతే మనకి 145 రూపీస్ పడుతుంది.
పడుతుంది. అండ్ ఇక్కడ ఈ గ్లాసెస్ వచ్చేసి మనకి 420 రూపీస్. ఈ పెద్ద గ్లాసెస్ వచ్చేసి గ్రీన్ బ్లూవి అయితే మనకి 145 రూపీస్ పడుతుందన్నమాట. ఇవి మనకి కాఫీకి వాటికి వీటికి వాడుకోవచ్చు. పెద్ద చెంబు లాంటి గ్లాస్ అయితే 420 రూపీస్. మనం నార్మల్గా వాడుకుంటాం కదా, ఆ చెంబులు అయితే ఇక్కడ 120 రూపీస్ ఉన్నాయి. ఇవి ఏవైతే చెంబు ఉందో 120 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన ఏదైతే చిన్న క్యూట్ ఉందో అది 50 రూపీస్. మనకి ఇంకొంచెం పెద్ద సైజులో చెంబులు కావాలన్నా కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్వి. ఈ పెద్దదైతే మనకి 165 రూపీస్ పడుతుంది అనమాట. తర్వాత మనకి ఇవి వచ్చేసి 125, 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ కర్రీస్ వండుకోవడానికి ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1899 పడుతుంది మనకి. తర్వాత ఇక్కడంతా అవే ఉందన్నమాట, కొంచెం పెద్ద సైజెస్లో చిన్న సైజెస్లో అట్లా అవైలబుల్ ఉన్నాయి. మనకి సెమోరా కంపెనీ అని, సోను కంపెనీ అని డిఫరెంట్ కంపెనీస్వి అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఇదంతా కర్రీస్దే. ఇక్కడ చూసినట్టయితే ఈ డిజైన్దే మనకి 2150 పడుతుంది. ఇటు కార్నర్కి వచ్చేసి మనకి చిన్న సైజెస్వి కూడా ఉన్నాయని చెప్పా కదా, ఆ సైజెస్ అనమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చేసి దీని కాస్ట్ 3360 పడుతుంది అనమాట. నాకు అది ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కానీ ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి 1099 పడుతున్నాయి. ఇది కానీ దాని పక్కన కానీ వచ్చేసి కొంచెం సైజెస్ షేప్స్ కొంచెం డిఫరెంట్ పడుతున్నాయి అనమాట. ఇవన్నీ మనకి కర్రీస్ చేసుకోవడానికి అన్నీ చేసుకోవడానికి ఉపయోగపడేవన్నమాట ఇక్కడ. సో మనకి నెక్స్ట్ గిన్నెల స్టాండ్. ఇక్కడ మనకి దీని కాస్ట్ వచ్చేసి 1490 పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 770 రూపీస్ పడుతుంది. దాని పక్క దాని కాస్ట్ వచ్చేసి 950. తర్వాత దాని కాస్ట్ వచ్చేసి మనకి 775 రూపీస్ పడుతుంది. ఇక్కడ పడుకోబెట్టినవి అయితే 790 రూపీస్ పడుతుంది. కొంచెం స్టాండ్లా ఉన్నదైతే 1920 రూపీస్, కొంచెం చిన్నది. కొంచెం పెద్ద చూసుకుంటే మనకి 1999 పడుతుంది. ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి మనకి 2399. ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకుంటే మనకి 3160 పడుతుంది అనమాట. ఇవి గిన్నెల స్టాండ్స్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా స్పూన్ సెక్షన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఫోక్స్ 120 రూపీస్ పడుతుంది మనకి. సెట్ ఆఫ్ ఫోక్స్ ఉంటాయి, సింగిల్ కాదు. తర్వాత మనకి స్పూన్స్ కాస్ట్ వచ్చేసి మనకి 160 రూపీస్ పడుతుంది. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి, సైజెస్ డిఫరెంట్గా. మళ్ళీ మనకి ఇక్కడ కిందవన్నీ చూస్తే మనకి 330 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది డిఫరెంట్ సైజెస్లో. మనకి ఇక్కడ చిన్న స్పూన్స్ వచ్చేసి 238 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి సెట్. మనకి 75 రూపీస్ అలా అనమాట. ఇక్కడ మనకి అట్లోస్ అంటారు కదా, అలా అట్లోస్ చూసుకుంటే మనకి అది 48 రూపీస్ పడుతుందన్నమాట, కొంచెం పెద్దది. తర్వాత మనకి ఇక్కడ అన్నం తీసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. ఇక్కడంతా ఇదే కలెక్షన్ ఉంది. తర్వాత ఈ స్పూన్ వచ్చేసి మనకి 60 రూపీస్ పడుతుంది అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి 39 రూపీస్, 33 ఆ రేంజ్లో ఉందన్నమాట. కొంచెం పెద్దది ఏదైనా చూస్తే మనకి ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపీస్ పడుతుంది. అంగో చూసారు కదా అవన్నీ. ఇది మాత్రం మనకి ఇది వచ్చేసి మాత్రం 550 రూపీస్ పడుతుంది, 580 రూపీస్ సారీ. తర్వాత స్పూన్స్ అన్నీ మనకి 95 నుంచి 75, 85 ఆ రేంజ్లో ఉన్నాయి అఫోర్డబుల్ ప్రైస్లో. కొన్ని చిన్న స్పూన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ పక్కన పెద్ద రాగి గిన్నెలు వచ్చేసి మనకి 1140 నుంచి 740 కూడా ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి 530 పడుతుంది. చూసారు కదా, ఇక్కడ చిన్న వచ్చేసి 530 పడుతుంది. తర్వాత మనకి ఇవి వచ్చేసి 275 రూపీస్ బాక్సెస్, 275, 210 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట బాక్సెస్. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి కింద బాక్స్ వచ్చేసి 265, 335 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట, 242 ఆ రేంజ్లో. ప్రతిదీ మనకి రీజనబుల్ కాస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ మళ్ళీ పెద్ద గిన్నెలు, కూరలు వండుకోవడానికి ఉండే గిన్నెలు. తర్వాత వచ్చేసి మనకి ఇది 565 రూపీస్ ఆ రేంజ్లో. ఇక్కడ చోటా భీమ్ బాక్స్ వచ్చేసి మనకి 199 రూపీస్ పడుతుంది. కొంచెం చిన్నపిల్లలకి డిజైన్ వచ్చేసి ఉంటుంది కదా, అలాగా 199 రూపీస్. తర్వాత ప్లెయిన్ ఈ బ్లూ కలర్ది వచ్చేసి 105 రూపీస్, కర్రీస్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇది వచ్చేసి 95 రూపీస్. ఇక్కడ బాక్సెస్ సెక్షన్ అయిపోయిందనమాట.
ఇక్కడ ఇదొచ్చేసి కొంచెం పెద్ద గిన్నెలాగా ఉన్నది 190 రూపీస్. దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్‌లో దొరుకుతున్నాయి అన్నమాట. పెద్దవి కూడా చాలా ఉన్నాయి. ఇగో మనకి ఇక్కడ చిన్నవి, పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట. ఈ కింద ఇవి వచ్చేసి మనకి 517, 370 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. 450, 950, 450 ఆ రేంజ్‌లో ఉన్నాయి ఈ గిన్నెలన్నీ. ఇది వచ్చేసి మనకి 450 రూపీస్ పడుతుంది. ఇవి కూడా ఇక్కడ అన్నీ 450 రూపీసే ఉన్నాయన్నమాట. కొంచెం చిన్నది చూస్తే మనకి 50 రూపీస్ ఆ రేంజ్‌లో కూడా ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ రాగి గిన్నెలాగా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 235 రూపీస్ పడుతుంది. మళ్ళీ ఇదే గిన్నెల పైన మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇది 55 రూపీస్ పెద్దదైతే. మనకి చిన్నవి మళ్ళీ వేరే సైజెస్‌లో పెట్టుకోవడానికైతే ఇది 25 రూపీస్ నెక్స్ట్ సైజు. దాని తర్వాత ఇంకా చిన్నది కావాలనుకుంటే 14 రూపీస్. అండ్ దాని పక్కనే నాకు సాంబార్ బకెట్ కూడా కనిపించింది. సాంబార్ బకెట్ వచ్చేసి మనకి 430 రూపీస్ పడుతుంది. చూసారు కదా, 2 రకాల సాంబార్ కానీ ఏదైనా వేసుకోవాలనుకుంటే ఉంటుంది. తర్వాత మనకి కింద వచ్చేసి ఈ బౌల్ వచ్చేసి మనకి 65 రూపీస్ పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను చూసినంత వరకు పెద్ద వంటలు చేస్తారు కదా, వంటలు చేసే వాళ్ళకి ఉపయోగపడే సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పెద్ద స్పూన్స్ కానీ కర్రీస్ తీసేవి కానీ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు మధ్యలో మనకి ఏవైతే పైన ప్లేస్ చేస్తున్నా అవన్నీ మధ్యలో పెట్టి జస్ట్ షోకి ఇవి ఉన్నాయని చెప్పడానికి కూడా ఇక్కడ కొన్ని గిన్నెలు కానీ వండుకునేవి కానీ ప్లేస్ చేసి ఉంచారనమాట. సో దట్ మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటాయని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. స్టోరేజ్ బాక్సెస్ ఇక్కడ వచ్చేసి 395, 650, 850 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట పెద్దవి. మనకి ఇక్కడ ఈ ఆల్ టైమ్ బాక్స్ లాగా అలాగ వచ్చేస్తే మాత్రం 266 రూపీస్ పడుతుంది. ఇవన్నీ ఏమో మనకు 160 డబ్బాల పైన. ఇక్కడ చిన్న డబ్బాలు కూడా ఉన్నాయి, అవి 95 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ డబ్బా కూడా వచ్చేసి నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ డబ్బా కూడా వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. మనకి ఇక్కడ 160 రూపీస్ డబ్బాలు కూడా ఉన్నాయి. ఇది మల్టీపర్పస్ డబ్బాస్. మనకి తర్వాత బ్రౌన్ కలర్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి 180, 170 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం డబ్బాల పైన పెట్టుకునే మూతలు కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ డస్ట్బిన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ, లేదంటూ ఏది ఉండదు. అండ్ ఇక్కడ మనం ఏదైతే బట్టలు యూజ్ చేసిన బట్టలు ప్లేస్ చేస్తాం కదా అవి కూడా ఉన్నాయి. 875, 990 ఆ రేంజ్లో. డస్ట్బిన్స్ వచ్చేసి మనకి 349, ఈ క్యూట్ డస్ట్బిన్స్ 145 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ చిన్నవి వచ్చేసి మనకి 100 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఈ గోల్డ్ కలర్ డస్ట్బిన్ వచ్చేసి మనకి 1495 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ కింద ఈ పింక్ కలర్ డస్ట్బిన్ చూస్తే అది 145 రూపీస్. కొంచెం స్టీల్ అట్లా వస్తే మాత్రం 595, 510 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడంతా డస్ట్బిన్ సెక్షన్, మనకి బట్టలు పెట్టుకునే సెక్షన్ అవన్నీ ఉన్నాయి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి బాక్సెస్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. దీనికి క్లియర్ కట్గా మనకి వేరే దగ్గర కూడా బాక్సెస్ సెక్షన్ ఉంది, అక్కడ క్లియర్గా చెప్తాను. ఇవి ఇక్కడ అయితే నార్మల్ చూడండి మీరు, ఇదైతే చిన్న డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనకి తర్వాత ఇక్కడ వచ్చేసి ట్యాప్స్ ఉన్నాయి. ట్యాప్స్ వచ్చేసి మనకి 499, కొంచెం చిన్నదైతే 350 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాప్స్. మళ్ళీ ఇక్కడ మనకి స్టీల్ది వచ్చేటప్పటికి 1700, 1190 ఆ రేంజ్లో ఉన్నాయి ట్యాప్స్. సో మనకి ఇక్కడ ఇవి వచ్చేసేమో ప్లేసర్స్ ఉంటాయి కదా, దానిపైన ఏదైనా పెట్టుకొని కప్స్ లాంటివి అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ ఇవి వచ్చేసి కేక్స్ అవి ఇవి చేసుకొనివి 70 రూపీస్, 150 రూపీస్. ఇది వచ్చేసి మనకి 70 రూపీస్ పడుతుంది. తర్వాత దీని పక్కన ఇది కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నది వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. చూసారు కదా, చాలా ప్రిటీ కేక్స్ తీసుకోవడానికి బాగుంటుంది. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఇదంతా కొంచెం హాట్ బాక్సెస్, మనం ఆఫీస్కి తీసుకెళ్ళే కర్రీ బాక్సెస్ లాగా. ఈ బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 125 రూపీస్ పడుతుంది. చూసారు కదా. తర్వాత మనకి ఇక్కడ ఇటు సైడ్ బాక్సెస్ అనేవి వచ్చేసి 130 రూపీస్, 225 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ 140 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇది మనం చిన్న కర్రీస్ పెట్టుకుంటాం కదా టప్పర్వేర్ బాక్సెస్కి, అది 225 రూపీస్, 4 పీసెస్ వస్తున్నాయి అనమాట దాంట్లో. ఇక్కడ ఈ బ్లూది వచ్చేసి మనకి 175 రూపీస్ పడుతుంది. తర్వాత ఇది కొంచెం ఇట్లా పెద్ద సెట్ లాగా వచ్చింది. ఈ సెట్ వచ్చేసి మనకి 165 రూపీస్ పడుతుంది ఆ సెట్. తర్వాత మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ చాలా తక్కువ రేంజ్ వాటర్ బాటిల్స్ కావాలనుకుంటే లైక్ 59 రూపీస్, 75 రూపీస్ ఆ రేంజ్లో తక్కువ రేట్లో మనకి వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట.
సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాస్కెట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను ఇవి తీయడానికి ట్రై చేస్తున్నా కానీ అక్కడ ఇరుక్కుపోయి బయటకు రావట్లేదు అవి. సో చాలా ట్రై చేశాను. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బాస్కెట్స్ నేను చెప్పినట్టు ఉన్నవి అన్ని బాస్కెట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డబ్బాలు కానీ అలా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు. సో ఈ ప్లాస్టిక్ డబ్బా వచ్చేసి మనకి 179 రూపీస్ పడుతుంది. ఇలా పింక్ కలర్వి మనం బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ చూస్తే అయితే మనకి ఇక్కడ 70 రూపీస్, కొంచెం చిన్నదైతే మనకి 26 రూపీస్ ఆ రేంజ్లో పడుతుంది. ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ది వచ్చేసి మనకి 40 రూపీస్ పడుతుంది. ఐ మీన్ చాలా తక్కువ రేట్ అనే అనిపించింది నాకు. తర్వాత మనకి నేను చెప్పినట్టు బాస్కెట్స్ అవన్నీ ఉన్నాయని చెప్పా కదా, అవి మనకి ఇక్కడ ఏ రేంజ్ నుంచి పడుతున్నాయంటే లైక్ 50-60 రూపీస్ నుంచి. ఇక్కడ ఈ బాస్కెట్ వచ్చేసి నేను చూస్తుంది 60 రూపీస్ అనమాట. 60 రూపీస్ నుంచి మనకి 150 రూపీస్ రేంజ్లో ఉన్నట్టున్నాయి. చిన్నది వచ్చి చూస్తే మాత్రం 80 రూపీస్ బాస్కెట్స్ పడుతున్నాయి. మనకి ఇక్కడ మల్టీ కలర్వి మొత్తం సెట్లా వచ్చింది, ఇది 249 రూపీస్. అండ్ ఇక్కడ సాల్ట్వి పెట్టుండే చిన్న చిన్నవి క్యూట్గా, ఇవైతే మనకి 20 రూపీస్ 25 రూపీస్ ఆ రేంజ్లో ఉండే. నేను కింద పాడేశాను. 25 రూపీస్ ఆ రేంజ్లో ఉండే. అండ్ పిల్లలకి కావాల్సిన కప్స్ కానీ అవి కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి. చూసారు కదా క్యూట్ కప్స్, కింద పడిపోకుండా క్యాప్ ఉన్న కప్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది అనేసి. సో మనకి ఇక్కడ రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ రెడ్ కలర్ రగ్ చూస్తే మనకి 620 రూపీస్ పడుతుంది. చాలా క్యూట్ ఉంది అది. తర్వాత ఈ బ్లాక్ కలర్ది వచ్చేసి మనకి 220 రూపీస్ పడుతుంది. గ్రేది వచ్చేసి మనకి 620 రూపీస్ పడుతుంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రగ్స్. ఇక్కడ బ్లాక్ అండ్ గ్రే కలర్ది వచ్చేసి మనకి 250 రూపీస్ పడుతుంది ఈ రగ్స్. ఇక్కడ అంబ్రెల్లాస్, మళ్ళీ ఏదైతే కిచెన్ సెట్స్ ఉంటాయో అవన్నీ అక్కడ ప్లేస్ చేసి ఉంచారు మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మనం కింద వేసుకునే చేపలు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ డబ్బాలు కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఐస్ క్యూబ్ ట్రేస్ ఉన్నాయి. ఇవి మనకు వచ్చేసి 250 నుంచి 150 140 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అక్కడే మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా దొరుకుతున్నాయి. దాంట్లో మనకి వైట్ కలర్ ప్లాస్టిక్ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. కొంచెం మనకి పిల్లలకి తినిపించడానికి ఉంటుంది కదా. గ్రీన్ కలర్ ప్లేట్ వచ్చేసి మనకి 53 రూపీస్ పడుతుంది. ఇది ప్లేట్ సెక్షన్, అది కూడా ప్లాస్టిక్ ప్లేట్స్. తర్వాత మనకి పక్కకే వెళ్తే ఇక్కడ బకెట్స్, టేబుల్స్ ఉంటాయి కదా మనం బాత్రూమ్లో యూజ్ చేసే టేబుల్స్, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ బకెట్ వచ్చేసి 370 రూపీస్. తర్వాత మనకి ఇక్కడ టేబుల్ వచ్చేసి బ్లూ కలర్ది మనకి 650 రూపీస్. తర్వాత ఈ బ్రౌన్ కలర్ది వచ్చేసి 654 రూపీస్. గ్రే కలర్ టేబుల్ వచ్చేసి మనకి పక్కనే గ్రే కలర్ది కూడా ఉంది. ఈ టేబుల్ వచ్చేసి మనకి 519 రూపీస్ పడుతుంది. మనకి టేబుల్స్ మనం బాత్రూంలో యూజ్ చేయడానికి అక్కడిక్కడ యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి కదా, అలాంటి టేబుల్స్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్ది వచ్చేసి మనకి 450 రూపీస్ పడుతుంది. ఈ టేబుల్స్ పక్కనే మనకి మగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మగ్స్ వచ్చేసి మనకి 52 రూపీస్, 75 రూపీస్, 69 రూపీస్, 89 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ అన్ని టైప్స్ ఆఫ్ మగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్, మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చూసాం కదా, ఇక్కడ స్టీల్ వాటర్ బాటిల్స్. ఇదంతా ప్లాస్టిక్ ప్లేస్. ఇక్కడంతా ప్లాస్టిక్లో కావాల్సినవన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి. గ్లాసెస్ నుంచి బాటిల్స్ నుంచి అన్నీ, ఆయిల్ బాటిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి హాట్ బాక్సెస్ అనమాట. ఈ కొంచెం ఆరెంజ్ పీచ్ కలర్ది వచ్చేసి 959. ఆ వెనక డిజైన్ది వచ్చేసి మనకి 1275 పడుతుంది. ఈ గ్రీన్ది వచ్చేసి మనకి 1480 పడుతుంది. మిల్టన్ అన్ని కలర్స్వి ఉన్నాయన్నమాట. పర్పుల్ కలర్ వచ్చేసి 960 రూపీస్ పడుతుంది. 20% ఆఫ్లో జరుగుతున్నాయి ఇవన్నీ. మనకి బ్లాక్లో అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వైట్ ఏంటి, బ్లూ ఏంటి అన్ని కలర్స్. అక్కడ వెనక బ్లాక్ది చూసినట్టయితే మనకి అది వచ్చేసి 2345లో వచ్చింది. ఇక్కడ మనకి సెట్ ఎలాగైతే వస్తుందో దాంతోపాటు సింగిల్ పీసెస్ కూడా వస్తున్నాయి. సింగిల్ పీసెస్లో కూడా మనకు వచ్చేసి ఇది 750 రూపీస్ వస్తుంది. ఇది వచ్చేసి 462. ఈ పర్పుల్ వన్ వచ్చేసి మనకి 355 పడుతుంది. ఇక్కడ గ్లాస్ది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 599 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకి 470 రూపీస్ పడుతుంది. చూసాడు కదా, ఇది మనకి అఫోర్డబుల్ రేంజ్లో అనుకోవచ్చు. కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా తీసుకోగలుగుతున్నాం అనుకుంటే మనకి 835 ఆ రేంజ్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసి 7. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ సెక్షన్. ఇక్కడ ఈ పాట్స్ వచ్చేసి 110 రూపీస్ పడుతున్నాయి అనమాట. ఇక్కడ మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి దొరికే ప్లాంట్స్ వచ్చేసి మనకి 584 రూపీస్ పడుతున్నాయి. ఇవన్నీ ఏ కలర్ అని లేకుండా. తర్వాత మనకి ఇక్కడ సింగిల్ ప్లాంట్ సెక్షన్ కూడా ఉంది, లైక్ ప్లాస్టిక్ ఇదంతా. మనకి ఇక్కడ ఈ ప్లాంట్ వచ్చేసి 3599 పడుతుంది. దాని తర్వాత దాని పక్కన ఈ పింక్ కలర్ది వచ్చేసి మనకి 5939 రూపీస్ పడుతుంది అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి, చిన్నవి కాదు. ఇక్కడ మనకి వైట్ది కొంచెం చిన్నగా ఉన్న దాని కాస్ట్ వచ్చేసి మనకి 3779 రూపీస్
రూపీస్ పడుతుంది. ఇదే సేమ్ పీసెస్ మనకి ఎన్ని కావాలన్నా అవైలబుల్ ఉన్నదనమాట. నేను ఇందాక చెప్పా కదా ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ అని, ఇది మళ్ళీ చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 5939 పడుతుంది. నేను అక్కడ ఉన్నప్పుడే ఆ ప్లాంట్ ఇంకొకరు తీసుకెళ్ళడం నేను చూశాను, వాళ్ళకి చాలా నచ్చింది. మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి, మనకి రెడ్, లైట్ రెడ్, లైట్ పింక్ ఆ షేడ్స్లో కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఈ కింద వాజ్ వచ్చేసి మనకి 1180 పడుతుంది అనమాట, మనకి ఇంట్లో పెట్టుకోవడానికి, అదే ఫ్లవర్స్ తీసి పెట్టడానికి. తర్వాత మనకి ఇక్కడ స్టీల్ వాజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ డెకార్, గార్డెన్లో డెకార్వి అవి ఇవి ఇక్కడ చూసినట్టయితే ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి స్టీల్ వాజ్ వచ్చేసి మనకి 2870 పడుతుంది, చూసారు కదా ఈ స్టీల్ది. మనకి స్టీల్స్ వాటివి కూడా డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది, నాట్ దట్ హై అనుకొని నేను అనుకోవట్లేదు, చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. చిన్న వాటిలో కూడా మనకి తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 1484 పడుతుంది. ఈ పెద్దది వచ్చేసి మనకి 3149 పడుతుంది అనమాట, అక్కడ మూలకున్న ప్లాంట్. తర్వాత దానిపైనవి ఇవి చిన్నవి చూస్తే అన్ని 750 సేమ్ కాస్ట్, ఏది డిఫరెన్స్ లేదు పైనవి. ఇక్కడ కింద వైట్ కలర్వి చిన్నవి చూస్తే మనకి 179 రూపీస్ పడుతున్నాయి. దానిపైన ఆ సెట్ పెద్దది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 31499 పడుతుంది. అండ్ ఇక్కడ చిన్నవి కూడా మనం చూస్తే 1799 ఆ రేంజ్లో, 1259 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. మనకి ఏది ఎక్కువ అనిపించకపోవచ్చు. తర్వాత మనం వాజెస్ మళ్ళీ చూస్తే ఇది మల్టీ కలర్ వాజ్ వచ్చేసి 1180 పడుతుంది. దానిపైన ఏవైతే ఇందాక చెప్పానో అదే 750 రూపీస్ పడుతున్నాయి. చిన్నవి ఇక్కడ ఈ ప్లాంట్ చూస్తే మనకి 405 రూపీస్ పడుతుంది. సో ఈ సెక్షన్ అంతా మనకి ప్లాంట్ సెక్షన్ అనమాట. ఎక్కడ చూసినా మనకి ప్లాంట్స్ కనిపిస్తాయి. మనం వాజెస్ తీసుకోవాలనుకుంటే వాజెస్ లోపలికి మనకి ఫ్లవర్స్ తీసుకోవాలనుకుంటే అవి మనకి ఇక్కడ, ఇంకా మనం డెకార్కి చిన్న ఫ్లవర్స్ సింగిల్ ఫ్లవర్స్ తీసుకోవాలనుకున్నా కూడా అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసారు కదా పెద్దవి స్టాండ్ వాజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సన్ఫ్లవర్స్ ఏంటి ఇవన్నీ ప్లాస్టిక్లోనే వస్తున్నాయి. ఈ సెక్షన్ అంతా ప్లాస్టిక్ సెక్షనే. సో ఇక్కడ నేను చూసినట్టయితే విడివిడిగా మనకి ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, అవి కూడా దొరుకుతున్నాయి అనమాట. మనం సింగిల్గా ఒకవేళ ఒకటి అయిపోతే ఇంకొకటి తీసుకోవడానికి ఉండేటట్టు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మంచి ప్లాంట్వి, బుద్ధుడు బొమ్మలు, మనం గార్డెన్లో కూడా బుద్ధుడు బొమ్మలు పెట్టుకోవడానికి చూస్తాం కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. లేదంటూ ఏం లేదు. ఏదైతే మీరు సనత్ నగర్లో చూస్తారో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేను చెప్పినట్టు లిల్లీస్ కానీ సన్ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇవి స్మెల్ రావు, ప్లాస్టిక్, అది మనం అర్థం చేసుకొని తీసుకోవాలి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ డెకార్ అని చెప్పేసి. సో దట్స్ ఇట్ గైస్, ఇదే మనకి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 1 బాగా సపోర్ట్ చేశారు, 1500 వ్యూస్ వచ్చాయి. ఇది కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాంటివి నేను మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. సో దట్స్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్, లవ్ you all. Thank you for the support, and please subscribe to our YouTube channel. Tata, bye bye. Have a nice weekend. Bye.